నాకు పరిచయం. నేను 2003 వచ్చాను, ఆయన నాకు 2002 నుంచో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నాకు తిమోతి గారు బాగా పరిచయం. అలాగే సంఘంలో చక్కగా నడిచేవారు. వారితో పాటు ఇంకా నాకు కొంతమంది ప్రకాష్ గారు నా సభ నుంచి వచ్చారు, వారు పరిచయం. వీరంతా స్నేహితులు. ప్రకాష్ గారు, తిమోతి గారు, టైలర్ నారాయణ గారు, వీళ్ళంతా స్నేహితులు అన్నమాట అండి. అలా పరిచయం అయ్యారు. తర్వాత దేవుని సన్నిధిలో చక్కగా నడుస్తూ వచ్చేవారు. తిమోతి గారికి దేవుడు చక్కటి కంఠాన్ని ఇచ్చారు. చక్కగా పాటలు పాడి దేవుడిని మహిమపరుస్తూ వచ్చేవారు. చక్కటి కంఠము దేవుడు వారికి అనుగ్రహించారు. ఇలా మరి ఆయన లేకపోవడం కుటుంబానికి, సంఘానికి ఒక తీరని లోటే. కాకపోతే దేవుడు పిలిచినప్పుడు అందరం కూడా ఆయన చిత్తానికి అందరం లోబడాలి, విధేయత చూపాలి, ఆయన సన్నిధికి వెళ్ళవలసిందే. ఎవరిని పిలిచినా, ఏ టైంలో ఎవరిని పిలుస్తారో అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా తిమోతి గారు మరి దేవుని సన్నిధికి వెళ్ళారు. అయితే పిల్లరా, దేవుడు మనందరికీ కూడా ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చారు. ఇప్పుడు అయ్యారు జ్ఞాపకం చేస్తారు కదా, నిరీక్షణ లేని ఇతరులు వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని పౌలు చెప్తారు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియాలి అనేది పౌలు ఉద్దేశం. అంటే మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, తర్వాత వారు ఎక్కడ విశ్రాంతిలో ఉంటారు, ఈ విషయాలన్నీ మనకు చక్కగా దేవుడు ముందుగానే తెలియజేశారు. చాలా అద్భుతంగా దేవుడి విషయాలు మనకి తెలియజేస్తూ వచ్చారు. నిరీక్షణ లేని ఇతరులు వలె. అంటే మానవ జాతిని 2 తరగతులుగా విభజించవచ్చు. నెంబర్ 1, ఒకటి నిరీక్షణ కలిగిన వారు, 2 నిరీక్షణ లేని వారు. ఒకటి ఎవరు చెప్పండి? నిరీక్షణ కలిగిన ప్రజలు, 2 నిరీక్షణ లేని వారు. అయితే మానవ జాతికి నిరీక్షణ ఎలా కలిగింది అని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అని చెప్పి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఈ మాట చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. అందరు నాతో చెప్పండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. ఈ నిరీక్షణ మానవ జాతికి ఎలా కలిగిందంటే, యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఈ నిరీక్షణ మనకు కలిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయం అన్నారు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుతుంది కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఎంత అద్భుతమాట చూడండి. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, అంటే ఒకసారి వచ్చాడు భూమి మీదకి ఆయన, ఒకసారి వచ్చాడు కనుకనే మరలా వచ్చి రెండవసారి వస్తానంటున్నాడు మళ్ళీ కదా. మరలా వచ్చి అంటే ఒకసారి వస్తాడు అని ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు దేవుడు, వచ్చాడు కదా. మొదటిసారి వచ్చినప్పుడు ప్రవక్తలు ప్రవచించారు. ఆయన ప్రవచన పురుషుడు. ఆయన గురించి సకల వేదాలు ప్రవచించినవి, ఉపనిషత్తులు ప్రవచించినవి, బ్రాహ్మణములు ప్రవచించినవి, వేదములు ప్రవచించినవి.
లోకరక్షకుడు కనుక అందరూ ఆయన గురించి ప్రవచించారు. లోకరక్షకుడు కేవలము బైబిల్ జ్ఞాపకం చేశారు, ఇశ్రాయేలుకేమో మహిమకరముగా, అన్యజనులకేమో వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. కనుక సకల ప్రజల ఎదుట, అంటే అటు ఇశ్రాయేలు ప్రజలకి, ఇటు సకల జాతులకి, అన్య జనాంగములకు, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఇది. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఇది. అందుకని యేసు ప్రభు ఒక జాతికో లేకపోతే ఒక ప్రాంతానికో కాదు, లోక రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకానికి లోక రక్షకుడు యేసు ప్రభు. అందుకే ఆయన గురించి మొత్తం ఎక్కడ నెతికినా కనబడుతుందో మనకి. ప్రపంచవ్యాప్తంగా ఏ గ్రంథంలో నెతికినా యేసు ప్రభు మనకు కనిపిస్తారు. ఆయన వెలుగైన దేవుడు, ఎక్కడ చూసినా కనిపిస్తాడు మనకి. ఆ లేఖనాల్లో ఆయన కూర్చిన భావము దాగి ఉంటుంది. దాన్ని మనం పరిశీలించినప్పుడు అందులో ఉన్న భావం మనకి బయటికి వస్తుంది. కుమార అంటే కు అంటే పాపములు, మార అంటే చంపువాడు. కుమారుడు అంటే పాపములు చంపువాడు. మార్గయతి ఇది పుత్ర అంటాడు, అంటే చెడ్డ గుణములను చంపువాడు పుత్రుడు. అంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి, మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ చంపినవాడై ఉండాలి. ఆయన పవిత్రుడై ఉండాలి. అందుకే ఆయన పరిశుద్ధుడై మానవ జాతిలో ఉన్న చెడ్డ గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అన్ని చంపడానికే వచ్చాడు ఆయన. కాబట్టి ఆ పాపమంతా కడగటానికి వచ్చిన దేవుడు ఆయన. మానవుని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చిన దేవుడు. మానవుని యొక్క మరణాన్ని కొట్టివేయడానికి వచ్చిన దేవుడు. ఓ మరణమా నీకు విజయం ఎక్కడా అని ప్రశ్నించిన ఏకైక వీరుడు. పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారు అంటాడు. మీరు సచ్చిన వారే ఉండగలడు. పాపముల చేత అపరాధముల చేత అంటే మానవుని హృదయంలో వ్యాధి, పాపం అనే వ్యాధి. అది క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే, కరోనా కంటే భయంకరమైన వ్యాధి అది. ఆ వ్యాధిని బట్టి ఆత్మకి మరణం వస్తుంది. కనుక పాపముల చేత అపరాధముల చేత మనిషి చచ్చిపోతున్నాడు. కనుక ఆత్మ చనిపోతుంది. కనుక అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. కనుక అగ్నిగుండానికి వెళ్ళకుండా ఆ పాపం అనే వ్యాధిని బాగు చేయడానికి, ఆ వ్యాధిని స్వస్థపరచడానికి, ఆ వ్యాధిని తీసివేయడానికి పరిశుద్ధుడిగా భూమి మీద అవతరించాడు. ఇహైవే నరక వ్యాధి చికిత్స నకరోతిహ గత్వాని రౌషధం దేశ వ్యాధిస్థి కింకరిష్యతే అన్నాడు. అంటే యలోకములో ఉన్నప్పుడు నరకానికి వెళ్ళే వ్యాధి ఏది? పాపం. నరకానికి అంటే నిత్య మరణానికి, అంటే అగ్ని గంధములతో మన గుండానికి తీసుకెళ్ళే వ్యాధి ఏదంటే పాపం. ఆ వ్యాధిని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇహైవే నరక వ్యాధి అంటే ఇహలోకంలో ఉన్నప్పుడు నరకానికి తీసుకుని వెళ్ళే వ్యాధి ఏంటంటే పాపం, నరక వ్యాధి. చికిత్స నకరోతిహ అంటే దానికి చికిత్స జరగాలి. లేకపోతే గత్వాని రౌషధం చేసిన వ్యాధిస్తే కింకరిష్యతే. రాబోయే లోకం ఔషధము లేదు. ఎక్కడుండగాని చక్కబెట్టాలి, ఎక్కడుండగాని సృష్టికర్తను తెలుసుకోవాలి, ఎక్కడుండగాని రక్షకుడిని తెలుసుకోవాలి. అందుకని రక్షకుడిగా భూమి మీద ఆయన అవతరించాడు, రక్షకుడిగా దిగొచ్చాడు. అలా దిగొచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో నేను మళ్ళా వస్తాను అని చెప్పాడు. ముందుగా ప్రవచించినట్లుగా వచ్చాడు. పాపక్షమాపణ కొరకు సిలువలో బలియాగం అయ్యాడు. మన మరణం ఆయన మీద తీసుకుని మరణించి మరణాన్ని సమాధి చేశాడు. ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు మన ప్రార్థన వినడానికి, మనం పరిపూర్ణ చేయడానికి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు. వచ్చి మనందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆ నిరీక్షణ లోకానికి లేదు. ఆ శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనందరికీ ఇచ్చాడు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఇదే గొప్ప నిరీక్షణ.
గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకుంది. అయితే ఈ ఉదయకాలం నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. అది టాపిక్. రండి, జాగ్రత్తగా రండి. రోమా 5:5. రోమా 5:5 ఈ టాపిక్ మీరు గమనించండి, కొంచెం శ్రద్ధ వహించండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చెప్పండి, నిరీక్షణ వినాలి, అందరూ విన్నారు. మనల్ని ఏం చేయదు, ఎన్నడూ సిగ్గుపరచదు. తిమోతి గారి నిరీక్షణ కలిగి లాస్ట్ వరకు, ఇందాక దైవజనులు చెప్పినట్లుగా లాస్ట్ వరకు ఇదే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆయన లాస్ట్లో కూడా ఎక్కువ ప్రార్థన చేశాను ఫోన్లో. లాస్ట్ టైంలో కూడా ఎక్కువ ప్రార్థన చేశాను ఫోన్లో. లాస్ట్ వరకు నిరీక్షణ వదల. మా నాన్నగారికి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో పడుకోబెట్టాం మా నాన్నగారిని. మా తమ్ముడు భోషణం, నాకు కరోనా వచ్చింది. భోషణం తమ్ముడు ఎప్పుడేళ్ళు చూసినా 2 చేతులు జోడించి 3 రోజులు ఉన్నారు. ఎప్పుడు వెళ్ళి చూసినా ప్రార్థనలోనే ఉన్నారు ఆయన. 3 రోజులు నా దగ్గరికి వచ్చి తమ్ముడు చెప్పాడు, అన్నయ్య ఎప్పుడు వెళ్ళినా నాన్న ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అసలు ప్రార్థన వదలలేదు. నేను జాబ్ వెళితే ఎప్పుడు వెళ్ళినా ప్రార్థన 3 దినాలు అలాగే ఉన్నారు. శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ మన ఎన్నడూ సిగ్గుపరచదు. ఎన్నడూ సిగ్గుపరచదు ఈ నిరీక్షణ. వినాలి, కొంచెం శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు హృదయాల్లోకి వెళ్ళనివ్వాలి. దేవుడి మాట చెప్పినప్పుడు కునుపాట్లు వస్తాయి, అక్కడ శ్రద్ధ వహించాలి, జాగ్రత్త వహించాలి. మీకు జోకులు చెప్పే నిద్ర రాదు, దేవుని వాక్యం చెప్పే నిద్ర వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అక్కడే జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, అందరూ చెప్పండి, ఏం చేయదు, సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ ఎన్నటికీ మనం సిగ్గుపరచదు. కావండి. అయితే ఈ నిరీక్షణ లేని వారు సిగ్గుపడతారు. ఇర్మియా గ్రంథము 10:14. ఇర్మియా గ్రంథము 10:14. తొందరగా ఇర్మియా గ్రంథం 10:14. అమ్మ, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము పొందుచున్నాడు. అవమానము పొందుచున్నాడు. తాను చేసిన విగ్రహమును బట్టి ప్రతి మనుష్యుడు అవమానము పొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయా రూపము, అందులో ప్రాణమేమీ లేదు. అది ఆశను చెడగొట్టు మాయా కార్యములు. అది విమర్శ కాలములో అవి నశించిపోవును. అంటే ఈ నిరీక్షణ లేనివాడు విమర్శ కాలములో సిగ్గుపడతాడు, అవమానం పాలైపోతాడు. మనిషి దేవుని ఎదుట అవమానం పాలైపోతాడు. మానవుని దిగంబరం చేస్తాడు, దిగంబరిని కదా. ఏ మానవుడైనా వస్త్రాలు లేకుండా బాత్రూమ్స్ బయటకు వస్తాడా? చెప్పాలి. వస్త్రాలు లేకుండా బయటకు వస్తాడా? అంతెందుకు, చిరిగిపోయిన వస్త్రాలు పట్టుకుంటే ధైర్యంగా తిరగగలమా? ఇలా ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, వస్త్రాలు చిరిగిపోయి ధైర్యంగా లోపల రాగలమా? ధైర్యం సరిపోద్దా? చాలదు. మనిషి సిగ్గుపడుతూ ఉంటాడు. వస్త్రాలు లేకుండా భూమి మీద నడవలేడు, బయట వీధుల్లో తిరగలేడు. మంచి వస్త్రాలు వేసుకుంటే ధైర్యంగా మనుషుల ఎదుట ధైర్యంగా తిరగలుగుతాడు. మంచి వస్త్రాలు ఏం చేస్తున్నాయంటే అవమానాన్ని కప్పుతుంది కదా. వస్త్రాలు అవమానాన్ని కప్పుతుంది. మానవ జాతికి అవమానం తెచ్చిన వాడేమో అపవాది, ఆ అవమానాన్ని కప్పిన వాడేమో యేసు ప్రభు. అంటాడు కదా, నువ్వు దిగంబరుని నీకు తెలిపిన వాడెవడు అని ఏదైనా వనములో దేవుడు ప్రశ్నించాడు. నువ్వు దిగంబరుని నీకు తెలిపిన వాడెవడు? ఎవడు తెలిపాడు? అపవాది. ఎప్పుడైతే దేవుడు తినొద్దన తిన్నాడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు,
వెంటనే దిగంబరత్వం వచ్చింది, సిగ్గు వచ్చింది, సిగ్గు తెలిసింది, దిగంబరత్వం వచ్చింది, అవమానం పాలైపోయాడు. అంతవరకు పరాయి జ్ఞానం తెలియదు ఆదాము కవలకి, పరాయి పురుష జ్ఞానం తెలియదు. దేవుని జ్ఞానం అంతే, పరాయి పురుష జ్ఞానం తెలియదు. ఎప్పుడైతే సాతానుకి చోటు ఇచ్చారో, సాతాను జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో అవమానం పాలైపోయారంతే, దిగంబరైపోయాడు. ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి ప్రకటన 3:18 అంటాడు, నీ దిశమాల సిగ్గు కనపడుతున్నట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రాలు నా యుద్ధం ఉన్నాయని చెప్పాడు. నీ దిశమాల సిగ్గు కనపడకుండానట్టు ధరించుకోవడానికి తెల్లని వస్త్రాలు నా యుద్ధం ఉన్నాయి, కొనుక్కోమన్నాడు. అలాగున ఆ దిగంబరత్వాన్ని తీసేసిన దేవుడు ఆయన, మన సిగ్గును కప్పిన దేవుడు, మన అవమానాన్ని తొలగించిన దేవుడు. అంచేత యేసు ప్రభు దగ్గరికి రాకుండా, రక్షకుడైన యేసు ప్రభు నమ్ముకోకుండా వేరే జీవము లేని వాటి ఎదురు సాగిల పడితే విమర్శ దినాన్ని మనుష్యుడు అవమానం పాలైపోతాడు. తాను చేసిన విగ్రహమును బట్టి మనుష్యుడు అవమానము పొందుచున్నాడని చెప్పాడు. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు అన్నాడు. పశుప్రాయుడు, పశుప్రాయుడు అంటే అర్థం ఏమిటి? ప్రాయం అంటే వయసు, పశుప్రాయం అంటే పశువుకున్న వయసు. యోగగ్రంథం 12:10 అంటాడు, జీవనాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవన్నాడు. అంటే జీవరాశులకి ఏముంది? ప్రాణం, మనుషులకి ఆత్మ. యోగు 12:10 చెప్తాడన్నమాట. జీవదాసుల ప్రాణము మనుషులందరి ఆత్మలను. అంటే జీవరాశికి ఏముంది? ప్రాణము, శరీరమే. మనుషులకి ఏముంది? ఆత్మ. అంటే మనుషుల్లో ఉండే శాశ్వత వస్తువు ఏది? ఆత్మ. జీవరాశుల శాశ్వత వస్తువు లేదు. ఒక గేదె కానీ, ఒక ఆవు కానీ, లేదా ఏ జంతువు కానీ, పశువు కానీ, అది చచ్చిపోయిన తర్వాత దాని శాశ్వత వస్తువు ఏం కనిపించదు. ఇక మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం మట్టిలో కలిసిపోతుంది, ఇక కనిపించదు అది. అయితే మనిషి చచ్చిపోతే మట్టిలో కలుస్తుంది, ఆత్మను చూస్తే ఆత్మ ఒకవేళ రక్షకుని ఎరగకుండా చనిపోతే కింద పాతాళ లోకములో చీకటి కొట్టములోకి వెళుతుంది. పాతాళ లోకంలో చీకటి కొట్లు ఉన్నాయి, అందులోకి వెళుతుంది. రక్షకుని తెలుసుకుంటే పరదేశకు వెళుతుంది. విన్నారా? రక్షణ తెలుసుకుంటే పరదేశకు వెళుతుంది. మీకు అంతెందుకు, మీరు బాగా వినండి. ఇప్పుడు తిమోతి గారికి ఆత్మ లేదు కనుక ఎక్కడున్నారు ఆయన? మనందరి నుంచి ఊళ్ళో లేరు, ఇప్పుడు మన ఇంట్లో లేరు, సన్నిధిలో లేరు. మరి ఎక్కడున్నారు ఆయన? ఊరికి బయట సమాధి దొడ్లో ఉన్నారు. ఎందుకున్నారు ఆయన? ఆత్మ లేదు కనుక బయట, ఊరు బయట ఉన్నారు. అంటే ఆత్మ లేని వాళ్ళందరూ మన ఊళ్ళోనే, ఆత్మ లేని వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఊరు బయట. వెంకటబాబు గారు చనిపోయారు, ఆత్మ లేదు, ఎక్కడ పెట్టాం? ఊరు బయట. ఆంధ్రకృష్ణ గారు చచ్చిపోయారు, ఆత్మ లేదు, జీవం లేదు, ఎక్కడ పెట్టాం? ఊరు బయట. అలాగుని ఈ లోకంలో ఉండగా ఆత్మ లేకపోతే, జీవము లేకపోతే శరీరాలు తీసుకెళ్ళి ఎలా బయట పెడుతున్నామో, అలాగునే ఆత్మలో జీవాధిపతి లేకపోతే, నిత్య జీవము లేకపోతే అక్కడ రాదు ఆత్మ, కింద పాతాళ లోకానికి చీకటి కొట్టంలో పెడుతుంది, తీర్పు వరకు. ఆగత అగ్నిగుండంలో వేస్తాడు. అంతవరకు అక్కడ ఉండాలి. నా మాటలు సరిగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీకు అర్థమవుతున్నాయా? స్పష్టంగా వినాలి. అప్పుడు కింద పాతాళ లోకానికి వెళుతుంది. అందుకనే యోగు గ్రంథం 7:9 చెప్తాడు. యోగు గ్రంథం 7:9 ఒకసారి చూడండి, మాట చూడండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు అది మరెప్పుడునూ రాడు. ఎక్కడికి? తన ఇంటికి రాడు. అది ఎక్కడికి రాడు?
నైన్ చూడండి. ఆ దృశ్యాన్ని దేనితో పోల్చి చెప్పాడంటే మనకి మేఘముతో నీళ్లతో పోల్చి చెప్పాడు. నైన్ చూడండి. మేఘం కురిసినప్పుడు అది గాలి తగిలి విచ్ఛిన్నమైనప్పుడు అది కనిపించదు. మేఘం అదృశ్యమైపోతుంది, కనపడదు మేఘం. ఆ తర్వాత ఆ మేఘంలో నీళ్లు కింద పడగానే భూమి తాగేస్తుంది, ఆ నీళ్ళు పైకి వెళ్ళదు. ఇంకా వినాలి, బాగా వినాలి. ఆ నీళ్ళు ఇంకా పైకి వెళ్ళవు. మేఘము కనిపించదు, నీళ్లు ఎన్నడూ పైకి వెళ్ళవు. వినాలి, బాగా వినాలి. మేఘము కనిపించదు, భూమి తాగేస్తున్న నీళ్లు ఇంకెన్నడూ పైకి వెళ్ళవు. అలాగున పాతాళానికి దిగిపోయిన వాడు, అతని ఆత్మ దేవుని దగ్గర కనిపించదు, కింద పాతాళంలో ఉంటాడు, ఎన్నడూ పైకి రాడు. ఇక నీళ్లు పైకి రానట్లుగా అతని ఆత్మ పైకి రాదు, ఎన్నడూ పైకి రాదు. అక్కడ ఆ తర్వాత మాట చదివింది కాదు, అది అతడికి ఎన్నడూ తన ఇంటికి రాడు. మన ఇల్లేది? మన ఇల్లు 90వ కీర్తనలో చెప్పాడు, ప్రభా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, ఆయనే మన ఇల్లు. అక్కడికి రాదు. అతని స్థలము అతను మరలా ఎరుగుదన్నాడు. అయ్యో, యోగ గ్రంథంలోని 7లోనే అతని స్థలము అతను మరలా ఎరుగు. స్థలం ఎరగడం ఏంటి? ఆ స్థలమే దేవుడు. దేవుడికి మనం ఎరగడు. అతని స్థలము అతను మన ఎన్నడూ ఎరగదన్నాడు. మన స్థలం ఎవరు? యెహోవా. ఇంకెన్నడూ మనం ఎరగడంతే. కింద అగ్నిగుండంలో ఉంటాడు ఇద్దరు మనిషి. అందుకని బాగా వినాలి, జీవాధిపతి దగ్గర సాగిలో పడకుండా మానవుడు స్వనీతి మీద ఆధారపడి, అర్థమైందా? స్వనీతి మీద ఆధారపడి బొమ్మలు చేసుకుని సాగిలో పడితే తీర్పు దినాన్ని అవమానం పాలైపోతాడు. ఆ నిరీక్షణ మనిషిని సిగ్గుపరుస్తుంది. కానీ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. వినాలి, ఈ నిరీక్షణ మనం ఏం చేయదు, ఎన్నటికీ సిగ్గుపరచదు. కనుక దేవుని రాజ్యంలో ఉంటాం. ఈ నిరీక్షణ మనం ఎన్నటి సిగ్గుపరచదు. నేను లేఖనానుసారంగా ఈ నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తిని మేము ముందుంచి నా ప్రసంగాన్ని ముగింపులోకి తెచ్చేస్తాను. శ్రద్ధగా మీరు గమనించాలి. ముగింపులోకి తెస్తాను. మీరు వాక్యం జాగ్రత్తగా చూడాలి. మొత్తుగా గుంపాటు పడితే వాక్యం మనసులోకి వెళ్ళడం, సరిగ్గా చూడాలి. వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో ఇది ఒక న్యూస్ పేపర్ కాదు. ఇది దేవోక్తులు బోధించువాడు, దేవోక్తులు బోధించాలన్నాడు. వినువాడు కూడా ఇవి దేవోక్తులని వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. అలవాటుతో కూడిన క్రైస్తవ్యం అవి పనిచేయదు. ఇక్కడ అలవాటుతో కూడిన క్రైస్తవ్యం, అలవాటు పడిన క్రైస్తవ్యం పనిచేయదు. సరిగ్గా వినాలి. ఇవి జీవన మరణాలు గుర్చిన విషయాలు. చాలా జాగ్రత్తగా వినాలి. అలవాటుతో కూడిన క్రైస్తవ్యం కాదు. జాగ్రత్తగా వినాలి. ఇంకొక మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. దయవుంచి చూడండి. దయవుంచి ఎబ్రేయుల రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేసి నా ప్రసంగాన్ని ముగింపులోకి తెస్తాను. 11వ అధ్యాయం 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించే. ఎంత అద్భుతమైన మాట చూడండి. అసలు మన పితరుడికి మామూలు విశ్వాసం కాదండి. ఎవరు మన పితరుడు? ఎవరు? యోసేపు. మామూలు విశ్వాసం కాదు. మన పితరులకున్న నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదు. వాళ్ళకి అంత బలమైన నిరీక్షణ కలిగి ప్రభువునందు జీవించారు వాళ్ళు. మామూలు నిరీక్షణ కాదు. అక్కడ అంటాడు, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు. అవసాన కాలం అంటే వృద్ధాప్యం. మానవుని కాలం ఉంటుంది కదా. 1 బాల్యము, 2 యవ్వనము, 3 నడిప్రాయము, 4 వృద్ధాప్యం. నరునికి 4 కాలాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అది వాస్తవం కూడా. నేను 50 వచ్చేసరికి నాకు 2 కళ్ళు. నేను 50 వచ్చేసరికి కళ్ళడు అవసరం లేదు. అప్పుడు
సరిగ్గా నేను 29-30లో వచ్చాను ఏమో, మంచి ఎంగ ప్రాయంలో వచ్చాను ఏమో. ఇప్పుడు నాకు 4 కళ్ళు, ఇంకా చెప్పుకుంటే 6 కళ్ళు కూడా చెప్పుకోవచ్చు, ఇందులో 2 అర్థాలు ఏమండి. కనుక వృద్ధాప్యం మనిషికి 4 కాలాలు నడుస్తూ ఉంటాయి. కానీ యోసేపుకి అవసాన కాలము సమీపించినప్పుడు, అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి, దేని బట్టి అండి, నాకు బాగుంది, దేని బట్టి, విశ్వాసమును బట్టి అది ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి. నిర్గమం అంటే బయలు వెడలుట, ఒక రకంగా చెప్పంటే మరణము లేక బయలు వెడలుట అని అర్థం. ఇశ్రాయేలీయుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యమును గురించి వారికి ఆజ్ఞాపించాడు. తన శల్యాన్ని గురించి ఆజ్ఞాపించాడట, తన బాడీని గురించి ఆజ్ఞాపించాడట. ఏమని, రే నాయనలారా రండి, ఇదిగో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచడు, ఐగుప్తులో ఉంచడు దేవుడు మనల్ని. ఈ ఐగుప్తులో మనం ఉండం, దేవుడు ఒకనాడు ప్రత్యక్షం అవుతాడు, తప్పనిసరిగా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. మనల్ని ఈ బానిసత్వం నుండి దేవుడు మనం తీసుకుని వెళ్ళిపోతాడు. మన పితరులు నమ్మారు, అబ్రహాము నమ్మాడు ఈ విషయాన్ని, యాకోబు నమ్మాడు ఈ విషయాన్ని, నేను నమ్ముతున్నాను ఈ విషయాన్ని, మన పితరులు నమ్మారు కనుక నేను నమ్ముతున్నాను, మన దేవుడు ఇక్కడ మనం ఉంచడు, నేను నమ్ముతున్నాను ఈ విషయాన్ని అని నిర్గమమును గూర్చి వాళ్ళకి తెలియజేశాడు. అప్పుడు నా ఎముకలు మీరు ఇక్కడ ఉంచకూడదు, అసలు మీరు నన్ను ఇక్కడ సమాధి చేయకూడదు, నన్ను ఐగుప్తులను సమాధి చేయకూడదు, మీరు నా బాడీని సిద్ధపరిచి గోతులో కప్పెట్టకుండా పెట్టిలోనే ఉంచి పక్కన ఉంచండి. నన్ను ఇక్కడ సమాధి చేస్తే ఊరుకోను, కుదరదు, నా చేతిలో చేయండి, ప్రమాణం చేయండి అని ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు. ఉన్నారా? దయవుంచి ఆదికాండం 50వ అధ్యాయం ఒక మాట చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 20 చదువుతారా? మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశంలో ఒక పెట్టెలో ఉంచిరి. సమాచారం యోసేపుని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి, ఆ పెట్టెను సిద్ధపరిచి, బాడీని సిద్ధపరిచి ఆ పెట్టెలో ఉంచి ఆ పెట్టెను పక్కన ఉంచేశారంటే సమాధి చేయలేని యోసేపుని. వినాలి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏం చేయలేదు, ఎవరిని మరి ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలతో బాడీ పాడవకుండా సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి పెట్టెలో పెట్టి సమాధి చేయకుండా ఆ పెట్టెని పక్కన ఉంచేశారు. సమాధి చేయలే. ఎంత విశ్వాసం చూడండి మన పితరుడికి, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అసలు ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్నం నీ విశ్వాసం ఎలా ఉంది? అసలు నీ విశ్వాసం ఏ స్థానంలో ఉంది, ఏ స్థాయిలో ఉంది? నువ్వు దేవుని ఎలా నమ్మగలుగుతున్నావు? నీ విశ్వాసం ఎలా ఉంది? అది బైబిల్లో మాటలు నిజంగా నమ్మగలుగుతున్నావా, లేదా ఒక ఆచారంతో నువ్వు భక్తి అయిందా? నిజంగా నమ్మగలుగుతున్నావా? నిజంగా నమ్మగలుగుతున్నావా? సంగమా, నిజంగా నమ్మగలుగుతున్నావా? నువ్వు సీనియర్ క్రైస్తవుడు అయ్యే కొద్ది గొర్రె తినగా కొవ్వు ఎక్కుద్ది. అలా తినగా ఒకవేళ మత్తుడు అవుతున్నావేమో, జాగ్రత్త. దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కనుక పితడికి ఎంత గొప్ప విశ్వాసం అండి, మన పితడికి ఎంత గొప్ప విశ్వాసం అండి.
మీరు చూడండి ఆ మాట అంటాడు 20 చూడండి. మరియు యోసేపు మిమ్మును దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు. నాయన చూడండి, ఇప్పుడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు అన్నాడ. ఆ వచనం, ఆ ప్రవచనంలో 2 విషయాలు నెరవేరు. ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఎలాగంటే మీరు చూడండి, ఇశ్రాయేలు పిల్లలు ఐగుప్తులో ఎంతకాలం జీవించారు? 430. యోసేపు వయసు ఎంత? 110. 430 110 చేస్తే 320. అంటే 110వ సంవత్సరంలో చనిపోతాడని పలికిన మాట ఏంటి? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అన్నాడా? బాగా వినాలి. అన్నాడు కదా. ఇప్పుడు చనిపోయాడు కదా. సరిగ్గా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చు అన్న మాట 320 సంవత్సరాలు అయిన తర్వాత మోషేను పంపించాడా లేదా? నెరవేరిపోయిందా లేదా? చెప్పరేంటమ్మా? దేవుడు మాట నెరవేరిందా లేదా? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును, ఇక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పిన మాట నెరవేరిందా లేదా? నెరవేరింది. అదొక ప్రవచనం నెరవేరింది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత, లేక వేల సంవత్సరాలు అయిన తర్వాత రక్షకుడు భూమి మీద దిగి వచ్చాడు. దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకుని విడిపిస్తాడన్నాడు. సర్వలోకమేమో లోకమని ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూడవచ్చును అన్నాడు. నిజంగా దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేతిలో ఉన్న బైబిల్ మామూలు గ్రంథం కాదది. అది మామూలు గ్రంథం కాదది. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చు అన్న ప్రవచనం ఆత్మీయంగా పిలిపిలైంది. అది రక్షకుడు భూమి మీద దిగి వచ్చాడు, మనందరినీ చూశాడు. నేను చూడలే దేవుడు మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నావు కదా, సాతాను బానిసత్వంలో ఉన్నావు కదా, నేను చూడలే దేవుడు మరి నిన్ను చూసి బయటకు విడిపించాడు. నేను అందుకని ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. అందుకని తిమోతి గారు బయటకు వచ్చారు కానీ జ్ఞాపకార్థ గుడికి జరుగుతుంది. ఆ కుటుంబంతో బయటకు వచ్చింది కదా నీ గుడికి జరుగుతుంది. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చు అన్న మాట ఈ 2 ప్రవచనాలు నెరవేరినాయి. అప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతాడు కనుక ఇదిగో నన్ను సమాధి చేయకండి అని ప్రమాణం చేయించుకున్నాడు. నా బాడీ ఇక్కడ ఉండకూడదు, నేను అక్కడ కనానికి తీసుకెళ్ళిపోవాలి, మీరు నా బాడీ ఉండడానికి వీల్లేదు అన్నాడు. ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే వాళ్ళు ఏం చేశాడు? బాడీ సిద్ధపరిచి పెట్టిలో పెట్టి పక్కన ఉంచేశారు. సరిగ్గా 320 సంవత్సరాలు గతించిన తర్వాత దైవజనుడైన మోషేని పంపించాడు. వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చాడు. చూడండి, దయవుంచి నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. సరే, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ తీసుకుని పోవని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండే. రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడు కనుక అప్పుడు మోషే వచ్చి ఇది ఏంటని అడిగాడు. యోసేపు మన పితరుడు ప్రమాణం చేయించుకున్నాడండి, దేవుడు నిశ్చయంగా చూడవచ్చని చెప్పాడు, ఆయన మనం ఇప్పుడు ఉండమని చెప్పాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు దేవుడు అని చెప్పాడు కనుక నా బాడీని ఇక్కడ సమాధి చెయ్యొద్దని చెప్పి మా చేత ప్రమాణం చేయించుకున్నాడు. అందుకని దీన్ని ఎలా పెట్టామంటే మోషే తిరిగిపోయాడు. మన పితరుడికి ఎంత విశ్వాసమా, మన పితరుడు దేవుడు ఇంతలా నమ్మాడా, ఇంత గొప్ప విశ్వాసం అని చెప్పి ఈ పెట్టిని తీసుకున్నాడని చెప్పి ఆ పెట్టిని మోసుకుని తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు చెప్పండి, యోసేపు సమాధి ఎక్కడ లేదు? ఐగుప్తులో లేదు. యోసేపు బాడీ వచ్చేసింది. అది అర్థమవుతుందా? మంచిది.
యోసేపు యేసునాథునికి ఒక ముంగుర్తు. ఏ గుర్తు? ముంగుర్తు. ఇప్పుడు యోసేపు సమాధి ఎక్కడ లేదు? ఐగుప్తులో లేదు. యేసు ప్రభు ఎవరికి ముంగుర్తు? యోసేపు ఎవరికి ముంగుర్తు? యేసునాథునికి ముంగుర్తు. ఈ లోకం ఒక ఐగుప్తు. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 2:31. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసుని దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులం అన్నారు అపోస్తలులు. ఈ యేసుని దేవుడు లేపెను అంటే ఇప్పుడు మీరు గమనించాలి, యోసేపు యొక్క సమాధి ఐగుప్తులో లేదు, మోషే తీసుకొచ్చేసాడు. ఈ లోకమున ఐగుప్తులో యేసు యొక్క బాడీ ఇక్కడ సమాధిలో ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఆయన్ని దేవుడు లేపాను. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని? యేసు ప్రభు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. అది ఖాళీ సమాధి. దేవుని వాక్యం ఎంత గొప్పదండి! అసలు ఎంత గొప్పది దేవుని వాక్యం. నీ చేతిలో ఉన్న గ్రంథం మామూలు గ్రంథం కాదది. అది శక్తివంతమైన ప్రభావంతో కూడుకున్న గ్రంథం. అది మహిమగల గ్రంథం. అది నిన్ను ప్రభావితం చేసే మాటలవి. మానవ జాతిని బ్రతికించే గ్రంథం. అది చివరి వరకు ఎంత కష్టములో నిలబెట్టే గ్రంథం. అది ఈ నిరీక్షణ నీ జీవితంలో ఎన్నడూ సిగ్గుపరచదు. నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. అంత దివ్య గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏనాడు నేను సిగ్గుపరచదు. కనుక యోసేపు బాడీని ఐగుప్తులో ఉండకుండా మోషే తీసుకొచ్చినట్లుగా యేసు ప్రభు బాడీని ఈ ఐగుప్తులో ఉంచకుండా, ఈ లోకం ఐగుప్తులో ఉంచకుండా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు, రేపు పొద్దున రెండవ రాకడ వచ్చినప్పుడు నీ బాడీ ఇక్కడ ఉండదు. యేసు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క మాట చెప్పి నన్ను చెప్పనివ్వండి. ఒక్కొక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మొదటి తెస్స, ఇందాక ఐగా చూపించినట్లుగా మొదటి తెస్స 4వ అధ్యాయం. ఇంకొక మాట నేను ముగిస్తాను. 4వ అధ్యాయం. ఈ మాట చదువుతారా? 16 నుంచి చదువుతారా? ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. సరే, ప్రభువు దిగివచ్చును. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచున్నది. అంటే ఇక మనం ఇక్కడ ఈ లోకంలో మన బాడీ సమాధిలో ఉండదు. ఇక క్రీస్తు వచ్చినప్పుడు మన బాడీ లేచి వెళ్ళిపోతాయి. కనుక క్రీస్తు వచ్చినప్పుడు తిమోతి గారు లేచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంకన్న బాబు గారు లేస్తారు, సామయ్య గారు లేస్తారు, అర్థమైందా? మోహన్ వాళ్ళ నాన్నగారు లేస్తారు, మా నాన్నగారు లేస్తారు, మా అన్నయ్య లేస్తారు, కేసరావు గారు లేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన సంగతులు ఇవన్నీ. కోట్లు సంపాదిస్తే నిరీక్షణ వస్తుందా? అంగబలం ఉంటే వస్తుంది నిరీక్షణ. బ్యాగ్స్ ఉంటే వస్తుందా? వెండి బంగారం ఉంటే వస్తుందా ఈ నిరీక్షణ? కేవలము యేసు ప్రభుని ద్వారా. అది ఆయన్ని కలిగి జీవించాలి. కనుక రేపొద్దున క్రీస్తు వచ్చినప్పుడు ప్రభువు నందుండి మృతులైన వారు మొదట లేచు. అంటే మన సమాధులన్నీ ఖాళీ అయిపోతాయి.
కనుక ఈ నిరీక్షణ ఏం చేయదు, సిగ్గుపరచని నిరీక్షణ. కనుక ఈ నిరీక్షణ కలిగి నీ జీవిత కాలమంతయు ఇదే నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలి. ఈ నిరీక్షణ నీకు లంగరు వలె పనిచేస్తుంది అన్నాడు. ఎలా పనిచేస్తుంది? లంగరు వలె. లంగరు దేనికి వేస్తారు? ఎప్పుడు వేస్తారు లంగరు? గాలి తుఫాన్లు వచ్చినప్పుడు, సముద్రంలో గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఒక మాట చెప్పి నేను జస్ట్ అలా చూపించి నేను ముగిస్తాను. దయవుంచి ఏప్రిల్ రాసిన పత్రిక, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. సరే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి. ఎలా ఉంది? లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుతుంది. ఆ తెర లోపలికి ముందు యేసయ్య ప్రవేశించాడు, తర్వాత మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు సముద్రంలో వాడ నడుస్తున్నప్పుడు భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్కి వాడ కొట్టుకుని పోకుండా లంగర్లు దింపుతారు వాడలకి. ఏం దింపుతారు? ఎందుకు? ఆ పెను తుఫాన్లకి కొట్టుకుని పోకుండా. అలాగే మన బ్రతుకులు కూడా, వాడలాంటి మన బ్రతుకులు కూడా ఈ లోకం అనే సాగరములో ప్రయాణం చేస్తున్నప్పుడు, నిజంగా ఈ కుటుంబానికి అలాంటి శ్రమ వచ్చింది. అక్కడేమో ఏసేమో యాక్సిడెంట్ అయ్యి విశాఖపట్నంలో మంచం మీద ఉన్నాడు మా టైంలో. ఇక్కడ ఆ నాన్నగారికి భయంకరమైన అనారోగ్యం, ఆడపిల్ల దగ్గర రావడానికి వీల్లేదు, ఏసు రావడానికి వీల్లేదు, వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు రాలేదు. ఆ టైంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు మన సంఘటన హాస్పిటల్ తీసుకురావడం ఇలాంటివి చేశారు. ఆ పరిస్థితి ఏమన్నా దాన్ని ఒక తుఫాను లాంటిది. ఇలాంటి తుఫాను వచ్చినప్పుడు నేనున్నాను, నాకు అనారోగ్యం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ వెనకలేదు, ఎక్కడ తొణకలేదు, ధైర్యంగా నిలబడ్డా. ఒకసారి మా మేనరుడు మా ఇంటికి వచ్చాడు. మా మేనరుడు, నేను బ్యాక్ పెయిన్ వచ్చింది, మంచం మీద ఉన్నాను. మా మేనరుడు వచ్చాడు. మా నాన్నకు బాగోలేదు, నాకు బాగోలేదు, అంతకుముందు అన్నయ్యకి బాగోలేదు. మంచం గడికి వచ్చింది అంటే చాలా ఇష్టం. మావయ్య ఏంటి మావయ్య మీరు, అలా హిందూ భక్తులు ఉన్నాడు వాడు, ఏంటి మావయ్య మీరు చెప్తే ఎంతో ఇల్లు బాగోదేమో చూపించడం సార్, ఇల్లు బాగోలేదు మాకు పెట్టి అరకు వచ్చేసి సింహద్వారం దాటి ఇల్లు బాగోలేదేమో, మెట్టు బాగోలేదేమో, అది బాగోలేదేమో అని ఇలా మాట్లాడుతున్నాడు. నేను అనుకునే సైతం వచ్చేసి అనుకున్నాను మనసులో. అప్పుడు అన్నాను, రే నోరు ముందు అన్నాను, ఏంటి మా అన్నా నువ్వు? లేదు, నోరు మీ ముందు అర్జెంటుగా అన్నాను. నోరు మూస్తే, ఏరా మేము బాగోలేదా, మేము బాగోలేదా, శుభ్రంగా తినలేదా, మేము బాగోలేదా, ఇదివరకే బాగుంది ప్రభు, నమ్మకముందు బాగోలేదు, చాలా బాగుంది, మాకు ఏది తక్కువ రాలేదురా. అనారోగ్యాలు రావా, బలహీనతలు రావా, మనిషికి శరీరం ఉండగా రావా, బాధలు రావా, శ్రమలు రావా, హిందూ భక్తులు రావట్లేదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆగు అని నోరు ముగించు. కదలడానికి వీలు లేదు. ఎవరైనా దగ్గరికి వచ్చి ఏం సుఖమా, దేవుడు నమ్ముకున్నావు అన్నారు అనుకోండి, అవును నిజమే సాధారణ నువ్వు కరెక్టే అని అనొచ్చాను. మనసులో కూడా రావచ్చు అలాంటి ఆలోచనలు. ఎక్కడ నిరీక్షణ కదలకూడదు. శ్రమైనా రాని, కష్టమైనా రాని, ఏదైనా రాని మన నిరీక్షణ కదలకూడదు. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు, క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు, ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా.
లేదుగా. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును, దివారాత్రులు దేవుడు ధైర్యపరచును. ఈ కాలపు శ్రమని మనల మార్చు మహిమకు, ఈ కాలపు శ్రమని మనల మార్చు మహిమకు. నిర్మలుడగు యేసుడే నిత్యముగా పాడు కనుక, నిర్మలుడగు యేసుడే నిత్యముగా పాడు కనుక. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. అంచేత మన నిరీక్షణ మనం ఏం చేయదు, యానమడు సిగ్గుపడదు. యోసేపు నిరీక్షణ సిగ్గయిందా? అవ్వలేదు. ఏనాడు మన నిరీక్షణ సిగ్గుపరచదు. నిరీక్షణ ఉంచాడు, నిశ్చయముగా దేవుడు మనం చూడవస్తాడు, నాకు ఇక్కడ ఉంచండి, సమాధి చేయకండి అన్నాడు. అలాగే దేవుడు వచ్చాడు, మోషేని పంపించాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. బాడీ యోసేపు బాడీ ఐగుప్తులో లేదు, యేసునాథుని బాడీ ఈ లోకంలో లేదు. అలాగే నీ బాడీ ఈ లోకంలో ఉన్నది. యేసు ప్రభు వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ శుభప్రదమైన మీ నిరీక్షణ, ఈ నిరీక్షణ మీ జీవితాల్లో కలిగి స్థిరమైన విశ్వాసులుగా, స్థిరులుగా జీవించి ప్రభు నామాన్ని మహిమపరచాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన నిగులో దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది, ఇచ్చిన మాట ప్రార్థన చేసుకున్నాం. మరి సమయంలో చేయించిన ప్రార్థన చేస్తారు. అయ్యా రండి, నా సోదరుడు ప్రకాష్ గారు వచ్చారు, నాకు అత్యంత ప్రియులైన ఆత్మీయులు. వారు చిన్న మాట ప్రార్థన చేస్తారు, ప్రార్థించుకున్నాం. కానీ ఈ కోరిక ద్వారా నీ బిడ్డలైన వారు మాట్లాడిన ప్రతి మాట ద్వారా కుటుంబంలో కుమారుడు కానీ, కోడలు కానీ, మనవలు, మనవరాళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, ఇంకా ఎరిగిన వారందరూ కూడా నెమ్మది